ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలం నా కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించున్నాను. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనంలో, మరియు మీరు లేవీయులకు ఇచ్చే పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లు వాటిని నియమింపవలను. అవియుగాక 42 పురములను ఇయ్యవలెను. ఈ మాటలను దేవుడైన యెహోవా మోషేకి సెలవిచ్చాడు. కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ ప్రాంతాన్ని వారి వారి చీట్ల చొప్పున వారికి పంచిపెట్టవాలి, తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లేవీయులకంటూ స్వాస్యమును వారు ఇవ్వాలి. కాబట్టి వారు ఏం చేయాలంటే, వారి మధ్యన 6 పురములను వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలు, అలాగూ ప్రతి దిక్కు నుంచి కూడా 2000 మూరలు కొలిసి మధ్యలో 6 పురములను, అవి కాకుండా ఆశ్రయపురములను ఏర్పరచాలి. మొత్తం 48 పురములను వారికి ఇవ్వాలని దేవుడైన యెహోవా వారికి చెప్పాడు. కాబట్టి లేవీయులకు స్వాస్యం అనేది ఇశ్రాయేలులో నుంచే రావాలి. వారికి ఏదైనా కలిగి ఉందంటే అదంతా కూడా ఇశ్రాయేలులో నుంచే కలిగి ఉండాలని ప్రభు అయిన యెహోవా ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం ఇచ్చేస్తున్నాం. ఆమేన్.